కళాతపస్వి కథా కథనాలతో మధురానుభూతినిచ్చేటువంటి సంగీత సాహిత్యాలతో రూపొందిన మరపురాని చిత్రం స్వాతి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన స్వాతి కిరణం. ఆచార్య నారాయణ రెడ్డి గారు, సిరివెన్ల సీతారామశాస్త్రి గారి అక్షరాలతో, స్వరబ్రహ్మ మహదేవన్ గారి సుస్వరాలతో పాటల పందిరిగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వెన్నెలకంటి గారు ఒకే ఒక్క పాట రాశారు. తోటి పిల్లలతో సరదాగా అల్లరి చేస్తూ గంగాధరం మీద చిత్రీకరించబడిన ఆ పాటను జానపద శైలిలో అద్భుతంగా రాశారు వెన్నెలకంటి గారు. విశ్వనాథుని ఆమోదముద్ర పడగానే పట్టలేని ఆనందానికి లోనయ్యారట. తానెప్పుడో రాసుకున్న కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో తొలిపొద్దు మలిపొద్దు తోడురాయే పిల్ల అన్న పాట సాహిత్యాన్ని మార్చి కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ అన్న వాక్యాన్ని చేర్చి పల్లవిని, ఆ తర్వాత 2 చరణాల్ని రాశారట. ఆ పాట స్వరకర్తకు, దర్శకులకు నచ్చి స్వాతికిరణం సినిమాలో చోటు చేసుకుంది. వాణి జయరాం గారు పాడిన ఆ పాటను శేషకీర్తి వెన్నెలకంటి గారిని సంస్మరించుకుంటూ మనం ఇప్పుడు విందాము కల్పన గళంలో. కోరి కోరి
ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనమే. ఉండాల్సిన ప్లేస్ అది కాదు, రా రా అని పిలుస్తుంది కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది. ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తిక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరటా. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పారు. పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెనుగాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. రామ